ఒక్క సినిమా ఇండస్ట్రీకి అన్యాయం చేసేవాడికి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా అన్యాయం అయిపోయిన వాళ్ళ మీద, బాగున్న వాళ్ళ మీద, మాకు అపోజిషన్ చేసి గెలిచిన వాళ్ళ మీద కూడా నాకు ఎప్పుడు ప్రేమ ఉంటుంది. కెఎస్ రామారావు గారు గొప్ప ప్రొడ్యూసర్, ఎంఎస్ రాజు గారు గొప్ప ప్రొడ్యూసర్. వీళ్ళందరూ కొంతమంది హీరోలు క్రియేట్ చేస్తే ఆ హీరోని వాళ్ళ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్కి వెళ్ళి ఉన్నారు. కానీ ఆ ప్రొడ్యూసర్ వాళ్ళ సినిమా తీయలేకపోతున్నారు. దానికి కారణం ఏందని మనందరం కూడా ఇప్పుడు మీరు నిజంగా రియల్గా సేవ తెలుసుకుంటే ఛాంబర్ ప్రెసిడెంట్ కానీ మిగతా వాళ్ళు కానీ ఛాంబర్లో మీటింగ్ వేసి ఇందులో లోటుపాట్లు ఏంది, క్యూబీఎఫ్ లేకుండా ఎట్లా చేద్దాం, థియేటర్ మోనపల్లి నుంచి బయటకు ఎట్లా వద్దాం, డిస్ట్రిబ్యూటర్లు ఎట్లా బతికిద్దాం, డిస్ట్రిబ్యూటర్లు బాగుంటేనే ప్రొడ్యూసర్ బాగుంటారు, ఎట్లా పెంచుకుందాం. ఇక్కడ మనం ఏదో నిన్న ఎలక్షన్ ముందు ఏదో ఓరాహోరి యుద్ధం చేసుకున్నట్టు కాదు, స్నేహభావంగా చేసుకుందాం. ఇప్పటికైనా మీరు మారి సినిమా తల్లి మీద మీకు నిజమైన ప్రేమ ఉంటే సినిమా ఇండస్ట్రీని బతికియటానికి రండి. ఒక్కడు దోచుకుందామంటే అది దేవుడే చూసుకుంటాడు మిమ్మల్ని. థ్యాంక్ యూ. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మా దీక్ష సినిమాతోటైనా ఈ డిజిటల్ ఛార్జెస్ తగ్గించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే మా అన్న చదలవాడ అన్న చెప్పినట్టు దీనికోసం ఎంతవరకైనా దేనికైనా సిద్ధంగా ఉంటాం. ఇప్పుడు తెలిసింది మేము మన ప్యానల్ అన్న అనౌన్స్ చేసినట్టు ప్రొడ్యూసర్స్ మీరు నిజంగా మాకు ఓటేస్తే వాటిని తగ్గించడానికి మేము ముందుంటామని అదే దృష్టిలో పెట్టుకుని ప్రొడ్యూసర్స్ అందరూ మన ప్యానల్ మెంబర్స్నే గెలిపించారు మెజార్టీగా. నిజంగానే వాళ్ళకు ఆ ఉద్దేశం లేకపోతే ఎదుటి పార్టీనే గెలిపించేవారు. కాబట్టి 100% ఇప్పుడున్న ప్రెసిడెంట్ అయిన సురేష్ బాబు గారు దీన్ని గమనించి తప్పకుండా ఈ డిజిటల్ ఛార్జెస్ ఫ్రీగా చేయాలని, ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో ఉన్నాయి అవి. అప్పుడే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ బాగుండే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే చిన్న సినిమాలు ఎక్కువ వస్తేనే ఎగ్జిబిటర్స్ కూడా, డిస్ట్రిబ్యూటర్స్ కూడా మంచి జరుగుతుంది. దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని తప్పకుండా ఇప్పుడు ఉన్న గెలిచిన మెంబర్స్ కూడా అందరు మెజార్టీ ఉన్నారు కాబట్టి మా వాళ్ళ సపోర్ట్ కూడా ఛాంబర్లో ఉంటుంది. ఇప్పుడు ఛాంబర్ ప్రెసిడెంట్గా గెలిచిన, ఆయన సెక్రటరీగా గెలిచిన అశోక్ కుమార్ కానీ, సురేష్ బాబు గారు కానీ తప్పకుండా దీని మీద చాలా దృష్టి పెట్టాలి. అలాగే మా జాయింట్ సెక్రటరీ గారు ఉన్నారు ఇప్పుడు మోహన్ వడ్లపట్ల గారు, దాని ఛాంబర్లోనే మా ఈసీఆర్ 2 అన్నలు ఉన్నారు. అందరు గెలిచిన వాళ్ళే ఉన్నారు కాబట్టి అందరూ కూడా చిన్న నిర్మాతలకు మంచి జరగాలనే మంచి ఉద్దేశంతో ఉన్నారు. ముఖ్యంగా నిర్మాతలకు ఒక ఆపద్ బాంధవుల దేవుళ్ళ ఉన్న మన చదలవాడ శ్రీనివాసరావు అన్న మాట అన్నాడంటే అసలు వెనుకపోయే సమస్యే ఉండదు. తప్పకుండా మంచి జరుగుతుంది. అవసరమైతే తన సొంత డబ్బులు ఖర్చు పెట్టైనా పనిచేయడానికి ముందుండే వ్యక్తి కాబట్టి అందరి మంచి కోరే వ్యక్తులు ఇందులో ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ డిజిటల్ ఛార్జెస్ తగ్గించాల్సిందిగా, మా సినిమాతో చేయాల్సిందిగా మరీ కోరుతూ నేను ఫిబ్రవరిలో రిలీజ్ చేయబోతున్నాను. దీని ద్వారా చేయాల్సిందిగా కోరుతూ అప్పుడే నిర్మాతలు కానీ, దర్శకులు కానీ, ఎగ్జిబిటర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ అందరికీ మంచి జరుగుతుంది. మంచి జరగాలని మరొకసారి కోరుతూ ఇక్కడికి వచ్చిన మా గెస్టులందరికీ, ముఖ్యంగా చదలవాడన్న చాలాసేపు అయినా వెయిట్ చేసి ఉండి మాట్లాడినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాయి. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.